హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్గా ఒక వాటర్ బాటిల్ వీడియో మాత్రం ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది. విపరీతమైన వ్యూస్, షేర్స్, లైక్స్, కమెంట్స్ అండి. సుమన్ టీవీలో ఒక వీడియో వచ్చిందంటే మీరు అందరూ ఆదరించే తీరు చూస్తే మా అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓషియానో పాజిటివ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసేసింది కదా. వాటర్ బాటిల్స్తో బిజినెస్ ఏంటి, ప్రతి ఒక్కరూ చేయొచ్చా, చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫౌండర్ సతీష్ నాయుడు గారు చెప్పిన మాటలు విన్న తర్వాత 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తున్నారు, డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉన్నారు, కొలాబరేట్ అవుతామని చెప్పి వందల్లో వస్తున్నారు ఇక్కడికి వాకింగ్స్ అనమాట. సో ఏం మ్యాజిక్ చేస్తున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు, రైట్ నో నాతో పాటు ఫౌండర్ సతీష్ నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారితో మాట్లాడదాం. సో నాయుడు గారు నమస్తే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి, సో గుడ్ టు సీ యూ. ఈ రోజు చూస్తుంటే వాటర్ బాటిల్స్తో బిజినెస్ చేయొచ్చాము అని మాకు కూడా అనిపిస్తుంది. సో మా యాంకర్స్ కూడా ఏమైనా డిస్కౌంట్స్ ఉంటే మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, చిరు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు? వాట్ చూసే మేము మొదలు పెట్టినప్పుడు అండి, సరే వస్తారు, మనం నిజాయితీగా చెప్దాం, ఒక 10 మందో 15 మందో 100 మందో వస్తారు, వాళ్ళకి చెప్దామని అనుకున్నామండి. ఇది ట్రై చేసాం, ఒక 3 సంవత్సరాల నుంచి ట్రై చేసాం, ఎట్లా ఉంది ఏం చేద్దాం అంటే ఆ మోడల్ రెడీగా అయినప్పుడు మొదలు పెడదాం అనుకున్నాం. కానీ ఒక 100 మంది అని ఎక్స్పెక్ట్ చేస్తే రోజుకు 100 మంది వచ్చేంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. భగవంతుడి దయ, సుమన్ టీవీ వారి సౌలభ్యం, మేబీ మీకున్న రీచ్ కావచ్చు. మేము చెప్పిన దానిలో ఒకటి ఏంటంటే నిజాయితీగా చెప్పామండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. చాలా మంది ఏంటంటే చాలా బిజినెస్ మోడల్స్ ఉంటాయి, చెప్తారు, చెప్పిన దానిలో ఎక్కడో చోట ఇది నిజమా కాదా, అబద్ధమా, లేకపోతే ఫేక్ కంపెనీయా, ఉంటుందా, మూసేస్తుందా, అలా డబ్బులు తీసుకుని పారిపోతారా, వాళ్ళ అనుమానాల్లో తప్పులేదు. ఎందుకంటే రోజు అలా జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి అనుమానాల్లో తప్పులేదు. అలాంటివన్నీ నివృత్తి చేసుకుని వచ్చి అడిగి చూసి ఇప్పుడు ఆల్రెడీ ఒక 15 సైన్ చేసామండి. ఈ రోజు మీరు వచ్చారు, మీతో మీ చేతుల మీద కొన్ని జరిగాయి, సైన్ చేసాము. మిగతా కూడా ఈ నెల లోపల చేద్దాం అనేది టార్గెట్ అండి. అయిపోవచ్చు. నవడేస్ ఏంటంటే ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి ఆడి కార్ ఎక్కే వాళ్ళ వరకు జాబ్ దగ్గరే ఆగిపోకూడదు. ఏదో ఒక చిన్నదో పెద్ద బిజినెస్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నా దగ్గర 10 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది, కుదిరితే బంగారం మీదో భూమి మీదో పెట్టాలనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ బాటిల్ బిజినెస్తో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళచ్చు. భూమి మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నామో వాటర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా ఎప్పటికీ వృధా కాదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అది నిజంగా చాలా మంది కనెక్ట్ అయ్యింది. ఈరోజు ఎన్ని వాకింగ్స్ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఆ ఒక్క స్టేట్మెంట్ అనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు అసలు? మనం వాటర్ తాగకుండా కోవిడ్ వచ్చినా కానీ ఏదైనా వేరే రకంగా వాటర్కి అయితే అడ్డు లేదు కదా, కంపల్సరీ రోజు తాగాల్సిందే. ఈ దీనిలో మేము కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే ఒక పాయింట్ అండి. చాలా కొద్దిగా ఒక 2-3 వ్యాపారాలు మనకు తెలిసినంత వరకు రిపీట్ బిజినెస్ ఉంటుంది. అంటే ఒకసారి ఒక 30 కస్టమర్లు 40 కస్టమర్లు పట్టుకుంటే లైఫ్లో మళ్ళీ దాన్ని ఏం చేయగల. వాళ్ళు బిజినెస్ చేసినంత కాలం నీళ్ళు అమ్ముతారు, ఆ నీళ్ళు ఎక్కడో చూడుకుంటారు, అది మన దగ్గర కొంటే మీకు ఇంకొంచెం వాల్యూ ఉంటుంది అని చెప్పడమే, అంతే. అది మేము చేసి చూపించి ఇప్పుడు బిజినెస్లో ఎలా ఉంటుందంటే చాలా మంది మీరు చేసేయండి అని చెప్తారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఎప్పుడు హిమాలయాలు ఎక్కలేదు, మిమ్మల్ని వెళ్ళి ఏదండి మౌంట్ ఎవరెస్ట్ రోజు ఎక్కేయచ్చు అని చెప్తే వీడు ఎక్కలేదు కదా ఎన్ని కబుర్లు అని చెప్తాడు, అట్లా అనుకుంటారు కదా. ఇది మేము చేస్తున్నాం, రోజు మేము అమ్మే పనే మీరు కూడా చేయండి, మేము చేయగలిగితే మీరు కూడా చేయొచ్చు అని చెప్తున్నాం. అలాగే మంచినీళ్ళు కూడా మనకు చాలా వరకు ఓన్లీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే తెలుసు, ఇది ఒక బాటిల్ ఉంది అని చెప్పి. కానీ న్యాచురల్ మినరల్ వాటర్ ఉంది ఐడియా లేదు చాలా మంది. ప్లస్ ఆ న్యాచురల్ మినరల్ వాటర్ ఇప్పుడు ఏదైతే టాటా హిమాలయన్ కానీ లేకపోతే హిమాలయన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అది 60 రూపాయలు 70 రూపాయలు లీటర్ అమ్ముతున్న రోజులు. అది మేము ఒక 20కో 30కో తేగలుగుతాము అన్నది నమ్మకం ఉంది. ప్లస్ అది ఎంతో పవిత్రమైన వాటర్. మనకి హిందూస్లో కూడా మన ఒక హిమాలయం నుంచి వాటర్ వస్తుంది అంటే అది కూడా మన కైలాసం నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. అది అలాంటి దేశంలో 34 మంది దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కువ కూడా లేవు. అది కూడా మేము కష్టపడి తీసుకున్నామని చెప్పాను. మనం కూడా అలాంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి పట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఇద్దాము, ఎఫోర్డబుల్ రేంజ్లో, అంటే అందరూ అందుబాటు అయ్యే లభ్యమైన ధరలో ఇద్దామనేది ఆ కాన్సెప్ట్. దానిలో ఒకటి మీ బ్రాండ్ వేసుకుంటారా, మీ హోటల్లో ఇచ్చుకుంటారా, మీ ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ ఇచ్చుకుంటారంటే ఇంకా సంతోషం. ఈ 2 వాటర్స్ కాకుండా బ్లెండెడ్ వాటర్స్. సో వాటర్ సూపర్ మార్కెట్ అనే కాన్సెప్ట్కి న్యాయం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఓకే. అండ్ మీరు వాటర్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. కిడ్స్కి ఒక వాటరు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకటి, ఏజ్డ్ పీపుల్కి ఒకటి, ఇలా ఎలా డిఫైన్ అంటే మీకు ఎట్లా వచ్చింది ఇట్లా మనం వాటర్ ఇలా చేయాలి అనే? ఇప్పుడు మీరు జపాన్కి వెళ్తే ఇప్పుడు కూడా మీకు కిడ్స్కి ఒక సెపరేట్ వాటర్ ఉంటుంది, వాళ్ళకి మనం తాగేంత ఆల్కలినిటీ అవసరం లేదు, వాళ్ళకి ఒక సెపరేట్ వాటర్ ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్ వాటర్ ఉంది అనుకోండి, స్పోర్ట్స్ పర్సన్కి మీకు నాకు కన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అవుతారు కదా, వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ ఇన్ఫ్యూజ్ వాటర్ కావాలి. ఈ వాటర్స్ ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఉన్నాయండి, చాలా చోట్ల ఉన్నాయి. యూఎస్కి వెళ్ళారు అనుకోండి,
దాదాపుగా మీకు 400 రకాల వాటర్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మీకు 2, 3, 4 ఇప్పుడు నేను కూడా ఏమంటున్నాం ఒక 10 రకాలు 12 రకాలు ఇస్తామంటున్నాం, కానీ మీకు అలాగా వాటర్స్ 400 రకాల వాటర్స్ ఉంటాయి. మీరు వాటర్ సొమిలియర్స్ అంటారు, అంటే ఒక వాటర్ టేస్ట్ చేసి ఇది మంచిదా కాదా దీని ఏమైనా చెప్పగలిగేది కూడా ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంది. అవునా? వాటర్ సొమిలియర్స్ అంటారు, అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడు నేను ఒక 4 బాటిల్స్ మీ ముందు పెట్టి, మన వాటర్ బాటిల్ ఉంది, కిన్లే ఉంది, బిస్లరీ ఉంది, నేను ఆ బ్రాండ్ నేమ్స్ తీసేస్తా, మీరు వాటర్ బట్టి డిఫైన్ చేయగలరా? అంటే కొంత అనుభవంతో నేర్చుకున్నామండి, కానీ ఇంకా దానికి ఇంకా నేను వాటర్ సొమిలియర్ అయితే కాదు, సర్టిఫైడ్ సొమిలియర్ కాదు, కానీ నేను కొంత చెప్పగలుగుతాను అనుభవం కొద్ది ఇది అని చెప్పేసి. మీకు ఏదైతే న్యాచురల్ మినరల్ వాటర్ అని చెప్పామో అలాంటి న్యాచురల్ మినరల్ వాటర్ కనుక మీకు తాగితే మీకు హెల్త్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఇంట్లో తాగిన వాటర్కి అలా ఉంటే మనం తాగే వాటర్ కనుక చిన్నపాటి మార్పులు మనం చేసుకోగలిగితే మన ఆరోగ్యాన్ని మనమే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. అది మా వల్ల ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మా చిరు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ ద్వారా. అంటే మీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తున్నాను కానీ నాకే కొన్ని డౌట్స్ వచ్చాయి. పెద్దవాళ్ళకి ఇచ్చేసారు, పిల్లలకి ఇచ్చేసారు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చేసారు. మా జెన్జీ జనరేషన్ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నాం సార్, చాలా జాబ్ చేస్తూ ఎన్నో క్వరీస్లో. సో మా స్ట్రెస్ పోవాలి, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి బీపీ ఇష్యూస్ ఉన్నాయి, సో ఫీమేల్స్ అయితే పీసీఓఎస్ కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మీరు వాటర్ కంటెంట్ పెంచుకుని మినరల్స్ యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క డాక్టర్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు, ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నారు. మినరల్స్ ఏంటి, మనం తాగేదే మంచి వాటర్ కదా, వాటర్ తాగుతున్నాం కదా, అందులో మినరల్స్ ఏంటనే డౌట్ వస్తుంది. కానీ మినరల్స్ అనేది బాడీకి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది. అండ్ మీరు లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి సార్, మనం బాడీ మంచిగా ఉండాలంటే వాటర్లో మినరల్స్ అనేది యాడ్ అయిన ఉండాలి. అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు గతంలో కూడా పాత జనరేషన్లో మన గ్రాండ్ పేరెంట్స్ కానీ అమ్మమ్మల తాతయ్యల టైంలో వాళ్ళు అంత గట్టిగా మనం ఈరోజు లేము. కొన్ని మార్పులు అంటే సరే ఆర్గానిక్గా మనం ఫుడ్ సరిగ్గా తినట్లేదు, మనం ఇప్పుడు ఉన్న ఫుడ్ అంత క్వాలిటీ లేదనుకున్నా సిమిలర్గా వాటర్ అయితే మాత్రం మనం తీసుకుంటున్న వాటర్ సరైన వాటర్ కాదు ఇప్పుడున్నది. అలాగే నేను ఏ ఒక్క పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు ప్యూరిఫైర్స్ ఇది మంచిది కాదని చెప్పట్లేదండి, అదొక సెపరేట్ టాపిక్, అదొక సెన్సేషనల్ టాపిక్ అయిపోతుంది. అలానే కాదు, కానీ మనం తాగే మనుషుల్ని మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకొని మినరల్స్ ఉన్న వాటర్ తాగడం ఇంపార్టెంట్ అండి ఈరోజు. అది ఎలాగన్నా అది న్యాచురల్ మినరల్ తాగితే ఇంకా మంచిది. ఆ న్యాచురల్ మినరల్ వాటర్ అనేది ఇప్పుడు అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి తాగితే ఇంకా మంచిది. దాన్ని అఫోర్డబుల్ రేంజ్కి తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఇందాక మీరు ఆల్కలైన్ వాటర్ అని చెప్పారు కదండి, ఆల్కలైన్ వాటర్ న్యాచురల్గా ఉన్న ఆల్కలైన్ వాటర్ మంచిది, తాగొచ్చు. అది తాగితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నట్టు చాలా రకాలుగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఏం చేశారంటే ఎవరో ఆల్కలైన్ వాటర్ బాగుంటుంది అని చెప్పంగానే ఆల్కలైన్ వాటర్ ఇక్కడ జనాలు ఏం చేశారంటే బిజినెస్లో ఉన్న వాళ్ళు పిహెచ్ ఉంటుందండి, ఓ పిహెచ్ని బూస్ట్ చేస్తారు, పిహెచ్లో ఎక్స్ట్రా డోసింగ్ ఇచ్చి ఆల్కలైన్ వాటర్ని అమ్మేస్తారు. అలా తాగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక పిహెచ్ స్కేల్ ఉంటుందండి, న్యూట్రల్ వాల్యూ ఉంటుంది, కింద యాసిడిక్ వాటర్, పైన ఆల్కలైన్ వాటర్. న్యూట్రల్ వాల్యూ తాగండి అని చెప్పి మన గవర్నమెంట్ కానీ సైన్స్ కానీ చెప్తుంది. యాసిడిక్ వాటర్ మనం తాగం, ఎందుకంటే యాసిడ్ అనగానే యాసిడిక్ కదా తాగం. ఆల్కలైన్ అంటే వినడానికి బాగుంది కానీ తాగుతున్నాం. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ వేరే వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ వెస్ట్రన్ మార్కెట్లో కానీ అందరూ ఏం చెప్పారంటే న్యాచురల్లీ ఆల్కలైన్ వాటర్ తాగండి. ఇప్పుడు హిమాలయ నుంచి మేము చెప్తున్న వాటర్ ఏదైతే ఉందో అది న్యాచురల్లీ ఆల్కలైన్ అండి. అంటే దాదాపు మీకు 9, 8.5, 9 పిహెచ్ వాల్యూ ఉంటుంది, కానీ అది ఆర్టిఫిషియల్గా మనం బూస్ట్ చేసిన కాదు. భగవంతుడు కైలాసం నుంచి అలా పంపించిన నీళ్ళు కాబట్టి దానికి మనకి బాగుంది న్యాచురల్లీ ఆల్కలైన్ తాగండి చెప్తున్నారు. కానీ పిహెచ్ మీరు ఎక్స్ట్రా డోసింగ్ ఇచ్చి మెడిసినల్గా దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని ఏం చేస్తే అది ఆల్టర్డ్ వాటర్, ఆల్కలైన్ వాటర్ కాదు. కానీ తెలీదు, వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ వస్తుందని అమ్మేస్తారు. మేమేంటంటే ఈ కంపెనీలో ఒక సిద్ధాంతం ఏంటంటే మేడం, మేము చేసిన వాటర్, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా తల్లిదండ్రులు కానీ మేము తాగలిగే వాటర్ మాత్రమే సప్లై చేస్తాం. మేము తాగలేని వాటర్ రూపాయి తక్కువ నష్టం వచ్చినా కానీ మేము సప్లై చేయాలి. ఓకే, చిన్న డౌట్ వచ్చింది. వాళ్ళు థర్డ్ టైం వచ్చాక ఇక్కడ సైన్ చేశారు అని అన్నారు. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, మాట్లాడాను. ఫస్ట్ టైం వచ్చాము, ప్లాంట్ మొత్తం చూసాము, సతీష్ గారితో మాట్లాడాము. తర్వాత మా ఇన్వెస్ట్మెంట్ మేము ఎంత చేయగలము, మాకు ఎలా ప్రాఫిట్స్ వస్తాయో, ఒక 6 నెలలు మీరు ఇలా కష్టపడగలరా, కష్టపడితేనే సైన్ చేయండి అని చెప్తున్నారు. అంటే థర్డ్ టైం వచ్చాక మీరు కొలాబరేట్ అవుతున్నారు. ఇంత మీరు చెప్పేదానికన్నా ఒక 2 ఎక్కువ కూడా జరిగాయండి. ఇంత ఖర్చు అవుతుంది కదా, దానికన్నా ఒక 5 లక్షలు ఎక్కువ ఇస్తాం, మీరు ఇమీడియట్గా మాకు సైన్ చేసేయండి, ఇంకెవరితోటి మాట్లాడద్దు, మా జిల్లాకు మా రీజన్కు మాకే ఇవ్వండి అని కూడా అన్నారండి. కానీ ఇది అలా కదా, బిజినెస్ ఏంటంటే ఒక నిబద్ధతోటి మనం ఖచ్చితంగా చేయగలుగుతారా, ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్నాయి చేసేద్దాం అలా అని కాకుండా వాళ్ళకు 12 నెలలు దీని మీద తనకి టైం స్పెండ్ చేయగలుగుతారా, లేకపోతే కష్టపడిన డబ్బులు కదా, ఎవరికైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి, ఈ బ్రాండ్ని ముందు తీసుకెళ్ళగలుగుతారా, ఇవన్నీ పూర్తి క్లారిటీ ఉంటేనే మీరు రండి, లేకపోతే నాకు చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు మార్కెట్లో ఎలా అయిపోయిందని ఒక 2 లక్షలు తీసుకున్న 2 లక్షలు ఖర్చు పెట్టినా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఆ ఆప్షన్స్ చూసి మన దగ్గరికి వచ్చారంటే ఒక్కొక్క 400-700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒకరోజు ఉండి మనం కలుస్తున్నారంటే అప్పుడు కూడా నేను తొందరపడి పెట్టండి అని చెప్పట్లే, ఆలోచించి పెట్టండి. కానీ పెడితే మీరు
ఒక కొన్నాళ్ళ పాటు మనం కలిసి ప్రయాణం చేసేలాగా బాగుండేలాగా ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దు అని చెప్తున్నాను. అండ్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్, మీ మాటలకి హ్యాపీ ఉన్నారు. దట్టు మీరు అడిగాను ఒకళ్ళేమో 15 lakhs అన్నారు, ఒకళ్ళు 20 lakhs అన్నారు, ఒకళ్ళు 25 lakhs అన్నారు. నేను అన్నాను మీరు అందరూ వేరే వేరే చోట వచ్చారు, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏంటి మీకు అంత నమ్మే విషయం ఏముంది అంటే సతీష్ నాయుడు గారి మాటలు బాగా, అండ్ దట్టు ఆయన 16 years నుంచి ఇందులో ఉన్నారు కదా మేడం, మనకేమంత భయం లేదు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అక్కడికెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. సో ఈ 16 yearsలో మీరు పెట్టుకున్న పేరు ఒక డిస్ట్రిబ్యూటర్ బయట నుంచి వచ్చి ఈరోజు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మార్కెట్లో, దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మీరు? అంటే ఒకటే మేడం, ఒకటి ఏంటంటే వీరు ఎవరైతే వెళ్తున్నారో బయటికి వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లయింట్కి చెప్పేది ఇది కరెక్ట్గా చెప్పండి, ఇది వాటర్ మేము ఎందుకు ₹2 ఎక్కువ తీసుకుంటున్నాం, ఎందుకు మనం మార్కెట్లో కాస్ట్లీ, కానీ ఇదని న్యాయంగా చెప్పండి. నేను మీకు చెప్పినట్టే వాళ్ళకి చెప్పి ఇది మీరు చేయగలుగుతారు అనుకుంటేనే మీరు రండి. మొదటి రోజు వచ్చినప్పుడు ఏంటంటే ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నామండి ఈరోజు, మేము మార్కెట్లో మంచి ప్రోడక్ట్ ఉంది రండి అంటే వచ్చారు, మనం వెళ్ళి అడగగలిగే ఓపిక మీకుందా, ఇది న్యాయంగా మీరు చెప్పగలుగుతారా, నిజాయితీగా ₹2 ఎక్కువ అని చెప్పగలుగుతారా అని మనం అడుగుతున్నాం. అది వాళ్ళకి కన్విన్సింగ్గా ఉంది. నేను ఒక ఇండిపెండెంట్గా, మీరు ఒక హోటల్ కానీ మీరు ఒక స్కూల్ కానీ ఉంటే మీరు ఈ బాటిల్ ₹2 ఎక్కువ పెట్టి తీసుకోకుంటారా అన్నది మీకు కన్విన్సింగ్గా అయితేనే మీరు రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది నేను ఒక ఇండిపెండెంట్గా కన్జ్యూమర్గా కస్టమర్గా ఉంటానా, అట్లాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉన్నారో మేడం మీరు చెప్పినట్టు 15 లక్షలు 20 లక్షలు 23 లక్షలు అంటే ఒక 23 లక్షలు నేను పెట్టి ఈ వ్యాపారం నేనైతే చేస్తానా, ఇప్పుడు నేను లేను, వాళ్ళ ప్లేస్లో ఉండి నేను చేస్తానా, చేయడానికి ఇది ఈ కండిషన్స్ ఓకేనా, ఇది నాకు మోడల్ వర్కౌట్ అవుతుందా, ఇలా ఆలోచించి చేశాను కాబట్టి ఐ థింక్ భగవంతుడి దయ వల్ల బాగానే జరిగింది ఇప్పటిదాకా. ముందుకు వెళ్తూ మంచిగానే అనుకుంటున్నాం. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి, వాళ్ళ సక్సెస్ అయితేనే వాళ్ళతో పాటు మేము సక్సెస్ అవుతాం కాబట్టి మా వంతు శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళు సక్సెస్ అవ్వడానికి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్, ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్లు రావాలి. అండ్ ఒక మంచి కాస్ట్తో చేస్తున్నారు, బిజినెస్ కమర్షియల్ వేలో చేయట్లేదు, అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి హోప్ ఇస్తున్నారు లైఫ్లో ముందుకెళ్ళడానికి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ ఏం మెషినరీ చూపిస్తాడు ఈయన, ఏం వైట్ లేబుల్ చూపిస్తాడు, బాటిల్ తీసుకొస్తాడు అని చెప్పి మా ఆడియన్స్కి ఏమైనా చెప్పేస్తారు ఫైనల్గా? ఏ లేదమ్మా, మీరు తాగే మనుషులు మంచిగా తాగండి. మా వాళ్ళు మీకేమైనా చిన్న దుకాణం ఉన్న, చిన్న ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న, చిన్న అవుట్లెట్స్ ఉన్నా, మీకు ఒక 200-300 కావాలన్నా ఓషియానా పాజిటివ్ ఇంతకుముందు ఓన్లీ హైదరాబాద్లోనే కొన్ని చోట్ల, కొన్ని మార్కెట్లోని, కొన్ని మెట్రో సిటీస్లోనే చేసాము. ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎక్కడ పడితే ప్రతి జిల్లాలో, ఆంధ్ర తెలంగాణలో ప్రతి న్యూ కెన్ కార్నర్ ప్రతి చోట కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ సైన్ అవుతున్నారు. కాబట్టి మీకు 200 బాటిల్ మీ ఇంటి పేరుతో కావాలన్నా, మీ ఎస్టాబ్లిష్మెంట్ ఏది కావాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. మా డిస్ట్రిబ్యూటర్స్ వెంటనే మీకు సప్లై చేయగలుగుతారు. ఒక 2 నెలల్లో ఈ స్వప్నం సాకారం అవుతుంది. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వాటర్ బాటిల్ లేబుల్ ఎప్పుడైతే కనిపించిందో ఓషియానా పాజిటివ్ అని చెప్పి అందరూ ఫుల్ లైక్ చేసేసారు, అందరూ ఆదరిస్తూ ఉన్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియా ఉంటే మాత్రం ఒక్కసారి సతీష్ నాయుడు గారిని కలవండి. సో వాటర్ బాటిల్ మీద బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామా, ఈ చాలా క్వరీస్ ఉంటాయి ఏ వీడియో వచ్చినా కూడా. ఇది ప్రమోషన్ వీడియో మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడిన ప్రతి మాటలు కూడా మేము రికార్డ్ చేసాము, అవి కూడా చూడండి. మీకు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఏమైనా క్వరీస్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాతే ఒక మంచి డెసిషన్ తీసుకోండి.